సో ఐమ్ గోనా స్పీక్ అబౌట్ మై ఫేవరెట్ నాకు చాలా ఇష్టమైన ఒక అంశం గురించి నేను మాట్లాడబోతున్నాను, విచ్ ఈస్ ద లాయల్ లవ్ ఆఫ్ ద లార్డ్. అంటే దేవుని యొక్క నమ్మకమైన ప్రేమ గురించి నేను చెప్పదలుచుకున్నాను. Psalm 103:11. Let us turn our Bibles to Psalm 103:11. కీర్తనలు 103వ అధ్యాయము 11వ వచనం చూసుకుందాం. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. Amen. For as the heavens are high above the earth, so great are his mercy and loving kindness. So English lo వేరే version లో ఏమని రాసిందంటే, his steadfast love towards his people is so great. అది ఎలా ఉందండి? It exceeds higher than the heavens. అంటే మనం చాలాసార్లు తండ్రి ప్రేమను ఎలా కొలుస్తామంటే ఆకాశము కింద అంటే మన భూమి మీద మనకు కనిపించే విధానముగా మనకు జరిగే అనుభవాల వలన మనము ఎప్పుడైనా సరే ఆకాశము కింద ఉన్న పరిస్థితులను బట్టే దేవుని ప్రేమను మనము చాలాసార్లు డిఫైన్ చేస్తాం. సో వి డిఫైన్ ద లవ్ ఆఫ్ అవర్ ఫాదర్ అండర్ ద హెవెన్, పరలోకము కింద. కాబట్టి దావీదు ఏం రాశాడంటే, ద లవ్ ఆఫ్ అవర్ ఫాదర్ ఇస్ అబౌవ్ ద హెవెన్స్. అంటే ఈ భూమికి అర్థం కానిదిగా మన ఆలోచనకు మించిన ప్రేమను దేవుడుకు మన పట్ల కలిగి ఉన్నారు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అంటే మన ఆలోచన దేవుని ప్రేమ అర్థం చేసుకునేది, మన అర్థం చేసుకునే దానికంటే మించిన విధంగా ఆయన ప్రేమ ఉంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమెన్. ఫర్ యాజ్ ద హెవెన్స్ ఆర్ అబౌవ్ ది ఎర్త్, అంటే ఈ లోకము ఈ భూమి మీద కంటే పైన ఉన్న ఆ పరలోకము, దేవుడు ఉండే పరలోకములో ఆయన ప్రేమ అక్కడ ఎలా అయితే ఉందో ఇక్కడ మన పట్ల ఆయన ప్రేమ అంత గొప్పగా ఉంది. ఆమెన్. సో మనం ఎప్పుడు కూడా మన ఆలోచన ఆకాశము కింద వరకే మన ఆలోచన పెట్టుకుంటాం. అందుకే చాలాసార్లు మన హృదయము చాలా భయముతో, కానీ వెన్ వి డు నాట్ అండర్స్టాండ్ ద లవ్ ఆఫ్ గాడ్, ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోము. ఎంతసేపు మనకు తగినట్టుగా జరిగినప్పుడు దేవుడు ప్రేమిస్తున్నాడు, మనకి తగినట్టుగా జరిగినప్పుడు అయ్యో దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా లేదా అన్న ఆలోచన మనందరికి వస్తుంది. కానీ వాక్యం వలన నాకు అర్థమైంది ఏంటి అంటే, మన పరిస్థితులకు మించిన, మన భూమి మీద జరిగే పరిస్థితులకు మించిన ప్రేమ ఆయనది. ఆమెన్. ఇట్స్ అబౌవ్ దిస్ ఎర్త్, ఇట్స్ అబౌవ్ ద హెవెన్స్ దట్ వీ సీ విత్ అవర్ నేకెడ్ ఐస్. మన కళ్ళతో చూసే ఈ పరలోకముకు మించినది, మన హృదయముకు అర్థం కాని మీ గొప్ప ప్రేమ ఆయనది. ఆమెన్. ఇట్ ఎక్సీడ్స్ ది హెవెన్. ఇట్ మీన్స్ ఇట్స్ సంథింగ్ వీ కెన్ నాట్ మెజర్ విత్ ద మెజర్మెంట్ ఆన్ దిస్ ఎర్త్. అంటే ఈ భూమి మీద ఉన్న కొలతలతో ఆయన ప్రేమను ఎప్పుడు కూడా మనము కొలవలేము. ఆమెన్. సో అలా కొలిస్తే మనకు చాలా భయం కలుగుతుంది మన చుట్టుపక్కల జరిగే పరిస్థితిని బట్టి. ఆమెన్. బట్ ద లవ్ ఆఫ్ అవర్ ఫాదర్ కెన్ నాట్ బి మెజర్డ్ విత్ థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి, ఈ భూమి మీద ఉన్న కొలతలతో ఆయన ప్రేమను ఎప్పుడు కూడా మనము కొలవలేము. ఆమెన్. సో ఒకసారి మళ్ళీ చదువుదాం తెలుగులో. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఆమెన్. సో ఐజయా 55:9 ఒకసారి చదువుదాం. ఐజయా 55:9. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందండి? ఆకాశము భూమికి పైన అంతకంటే ఎత్తుగా ఎలా అయితే ఉన్నావో, ఆయన మార్గములు మన ఆలోచన కంటే, ఆయన మార్గములు మన తలంపుల కంటే ఆయన తలంపులు చాలా ఎత్తుగా ఉన్నవి. ఆమెన్. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చండి? మనకి అర్థమైన ఆయన ప్రేమ మనకు అర్థం కాలేదు. మనకి మించిన ప్రేమ, మనకు అర్థమయ్యే ప్రేమ కంటే ఆయన ప్రేమ చాలా ఎత్తైనది. ఆయన తలంపులు, ఆయన మార్గములు చాలా ఎత్తైనవి. మన పట్ల ఉన్న ఆయన తలంపులు చాలా ఎత్తైనవి. ఎందుకు అంటే హీఈస్ కాల్డ్ అ గాడ్ హూ హ్యాస్ లాయల్ లవ్. అంటే నమ్మకమైన ప్రేమ కలిగిన దేవుడు. నమ్మకమైన ప్రేమ అంటే ఏంటంటే అండి, హీ స్టెడ్ ఫాస్ట్ ఇన్ హిస్ లవ్. అంటే ఆయనకి స్థిరమైన ప్రేమ ఉంటుంది. మనము అర్హులమో అనర్హులమో అని దాన్ని బట్టి ఆయన ప్రేమను ఆయన
డిఫైన్ చేయడని, దాన్ని బట్టి ఆయన కొలచాడు. మనము అర్హులమా అనర్హులమా అని ఇట్స్ నాట్ వాట్ మేక్స్ దేవుడు మన పట్ల అటువంటి ప్రేమ కాదు. హిజ్ లాయల్ లవ్, ఆయన నమ్మకమైన ప్రేమ ఎలా ఉంటుందంటే అది ఎన్నటికీ కూడా స్థిరముగా ఉంటుంది. ఆమేన్. ద లవ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ స్టెడ్ఫాస్ట్. ఆమేన్. అందరం చెప్దామా అండి? ద లవ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ స్టెడ్ఫాస్ట్. అంటే అది స్థిరముగా ఉంటుంది. ఇట్ విల్ నెవర్ చేంజ్ విత్ యువర్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ మై సర్కమ్స్టాన్సెస్. అది మనకు వచ్చే ఆలోచన, మన పరిస్థితులను బట్టి ఆయన ప్రేమ ఎప్పుడు కూడా తగ్గదు. ఎందుకు? వై ఇస్ లవ్ సో ఇంపార్టెంట్? ఎందుకు దేవుని ప్రేమ అంత ప్రాముఖ్యం మన జీవితంలో అంటే ద లవ్ ఆఫ్ గాడ్ డ్రైవ్స్ అవే ఎవ్రీ ఫియర్ ఇన్ యువర్ లైఫ్. ఆమేన్. మనకి భయము ఎందుకు కలుగుతుందంటే we do not understand the love of the Lord many times. దేవుడు నాతో కూడా అదే నాకు నేర్పిస్తూ వచ్చారు. when I feared about my everything, దేని గురించి అయితే నేను భయపడుతున్నప్పుడు దేవుడు ఎప్పుడు కూడా 1 John 4:18 ఎప్పుడు గుర్తు చేసేవాళ్ళు. 1 John 4:18 ఓన్లీ ఫస్ట్ పార్ట్ చదవండి. యోహానుకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చూసుకుందాము. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. నెక్స్ట్, మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. 18th verse 1 John 4:18 18వ వచనం. ప్రేమలో భయం ఉండదు. ప్రేమలో ఏముండదండి? భయం ఉండదు. ఇఫ్ వి నో ద లవ్ ఆఫ్ ద లార్డ్, దట్ మనకు ఆయన ప్రేమ స్థిరమైన ప్రేమ, నమ్మకమైన ప్రేమ అని మన హృదయముకు మనకు గ్రహించినప్పుడు మనకి ఏముంటుందండి? ఎటువంటి భయం మనకు కలుగదు. ఎందుకంటే ఆయన ప్రేమ మనము తప్పు చేసినా చేయకపోయినా ఆయన ప్రేమ ఎన్నటికీ అది స్థిరముగా ఉండేది. ఇట్ ఈస్ అన్ అన్చేంజింగ్ లవ్ ఆఫ్ ద లార్డ్. ఆమెన్. ఆయన ప్రేమ ఎప్పుడు కూడా అది 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 మార్పు చెందనిది. ఆమెన్. సో ఇట్ సేస్ లవ్ నెవర్ బ్రింగ్స్ ఫియర్. ప్రేమ ఎప్పుడు కూడా మనకి భయమును తీసుకురాదు. మన పరిస్థితుల్లో మనకి భయము వచ్చింది అంటే, మనకు భయము కలుగుతుందంటే మనందరికీ వస్తుందండి. ఇట్ ఈస్ అ లై టు టెల్ దాట్ నాకు భయమే రాదు అని చెప్తే ఇట్ ఈస్ అ లై ఇఫ్ ఐ టెల్ లైక్ దట్. మనందరికి కూడా భయం వస్తుంది. కానీ వీ హ్యావ్ టు లెర్న్ ఇన్ అవర్ లైఫ్స్ దట్ వెన్ వి రీడ్ ద లవ్ ఆఫ్ ద లార్డ్, మన దేవుని ప్రేమను మనం గుర్తు చేసుకున్నప్పుడు ఎటువంటి భయం మనకు కలగకూడదు. ఆమెన్. వెన్ వి రిమెంబర్ హిస్ స్టెడ్ఫాస్ట్ లవ్, ఆయన లాయల్ లవ్, ఆయన నమ్మకమైన ప్రేమ, ఆయన స్థిరమైన ప్రేమను మనం గుర్తు చేసుకున్నప్పుడు మన ఎన్నటికి కూడా అటువంటి భయమును మన దగ్గర నుండి అది పారిపోతుందండి. ఆమెన్. వెన్ వి రిమెంబర్ లవ్ నెవర్ బ్రింగ్స్ ఫియర్, ఆయన ప్రేమ మన దగ్గర ఉన్న భయమును అది తొలగిస్తుంది. ఆమెన్. సో ఇట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ద లార్డ్. లాయల్ లవ్, నమ్మకమైన ప్రేమ ఆయన గుణం అండి. సో ఆయన గుణాన్ని ఎప్పుడు ఆయన చెడుపుకోడు అనమాట. సో ఆయన మార్చుకోడు. ఆయన గుణాన్ని తప్పకుండా ఆయన చేసి తీరుతారు. ఆమెన్. సో గ్రేటర్ దాన్ ద హెవెన్స్ అబౌవ్ ఇస్ గ్రేటర్ ద గ్రేట్నెస్ ఆఫ్ యువర్ లాయల్ లవ్. అంటే ఈ లోకముకు మించిన గొప్పైన ప్రేమ మీ నమ్మకమైన ప్రేమ అని ఈ వాక్యంలో రాసి ఉందండి. ఆమెన్. స్టెడ్ఫాస్ట్ మీన్స్ అన్చేంజింగ్, అంటే స్థిరముగా, మార్పు లేనిదిగా. ఇట్స్ ఫర్మ్ అండ్ ఫిక్స్డ్, అంటే అది ఎప్పుడు ఫిక్స్డ్ అయ్యే ఉంటుంది. అంటే అది దృఢముగా. ఇట్ ఈస్ ఇమ్మూవబుల్, అంటే అది కదలనిదిగా ఉంటుంది. ఆమెన్. మన పరిస్థితుల్లో మనకి మొదటిగా వచ్చే భయం ఏంటంటే, మనకి ఏదైనా ప్రతికూలమైన పరిస్థితి వచ్చిందంటే మనం తప్పు ఏదైనా చేసామని మనల్ని మనము చెక్ చేసుకోవడం అనేది మంచిది. కానీ అదే గిల్ట్లో, అదే భయంలో మనం ఉన్నట్లయితే దేవుని ప్రేమను మనం ఎప్పుడు కూడా మనము జ్ఞాపకం చేసుకోలేమండి. వీ హ్యావ్ టు రిమెంబర్ ద లవ్ ఆఫ్ ద లార్డ్ విల్ సెట్ అస్ ఫ్రీ. ఆయన నమ్మకమైన ప్రేమ మనల్ని అది విడుదలకు దారి తీస్తుంది. ఇట్ షుడ్ లీడ్ అస్ టు ఫ్రీడమ్. ఆమెన్. అది మనకి విడుదలను దయచేస్తుంది. మన మధ్య ఉన్న భయమును అది తొలగిస్తుంది. వై? బికాస్ ఆయన కదలని వాడిగా ఉన్నారు కాబట్టి మనకు ఎన్నటికీ కూడా ఓటమి కలుగదు. ఆమెన్. వి ఆర్ నాట్ దోస్ పీపుల్ హూ విల్ ఫెయిల్. మనము ఓటమి లేకుండా మనము జీవించవచ్చు. ఆమెన్. వి ఆర్ విక్టర్స్. ఆమెన్. ఎంతమంది నమ్ముతున్నారండి? మనము విజయము వైపు ఉన్నాము. ఆమెన్.
వై? బికాస్ ఆఫ్ హిస్ లాయల్ లవ్. ఆయన నమ్మకమైన ప్రేమను బట్టి, ఆయన స్థిరమైన ప్రేమను బట్టి వీఆర్ ఇమ్మూవబుల్. మనము కదలని వారిగా, ఆయన కదలడు కాబట్టి మనము కూడా కదిలింపబడకుండా ఆయన నమ్మకమైన ప్రేమ మీద ఆనుకుంటూ వి విల్ లివ్ యాజ్ విక్టర్స్. ఆమెన్. విజయవంతులుగా మనం జీవిస్తాం. ఆమెన్. సో ఇఫ్ యు రీడ్ ఇన్ ద బైబిల్, చాలాసార్లు ఇశ్రాయేలీలు ఆయనకు నమ్మకము లేకుండానే జీవిస్తున్నారు. కానీ ఆయన నమ్మకం ఎక్కడైనా తప్పిందా అండి? తప్పలేదు. హీ ఆల్వేస్ మేడ్ ష్యూర్ దట్ హీ వాజ్ లాయల్ ఫ్రమ్ హిస్ సైడ్. ఆయన సైడ్ నుండి ఆయన నమ్మకంగా ఉండడమే మనము ప్రతి విషయంలో చూస్తున్నాం. కానీ ఎవరు అక్కడ వారు అర్హులా అనర్హులా, ఆయనకి నచ్చినట్టుగా వారు జీవించకపోయినా చాలాసార్లు ఆయన ప్రేమను బట్టి ఆయన వెనక్కి తీసుకొని, ఆయన కోపమును తగ్గించుకొని, హీ రిమెంబర్డ్ దట్ వీఆర్ వీక్ పీపుల్. ఆమెన్. మనము బలహీనులుగా ఉన్నాము అని ఆయన గుర్తు చేసుకొని ఆయన నమ్మకమైన ప్రేమతో మనల్ని విడుదలకు దయచేశారు మనందరికి. ఆమెన్. ఆమెన్. ఎంతటి గొప్ప దేవుడు అండి. ఆమెన్. సో అలా అని చెప్పి మనం ఇష్టం వచ్చినట్టు జీవించడానికి ఒక రీజన్గా పెట్టుకోకూడదు. కానీ బట్ వీ వాంట్ టు రిమెంబర్ ద లాయల్ లవ్ ఆఫ్ ద లార్డ్. ఇట్స్ అన్చేంజింగ్. అది ఎన్నడూ కూడా మార్పు చెందనిదిగా ఉంది. ఆమెన్. సో ఇఫ్ యు రీడ్ Psalm 36:5, Psalm 36:5. కీర్తనలు 36వ కీర్తన 5వ వచనం చూసుకుందాం. యెహోవా, నీ కృప ఆకాశమునంటుచున్నది, నీ సత్యసంధత్వము అంతరిక్షమునంటుచున్నది. ఇక్కడ ఏమని రాస్తుందంటే, బట్ యూ ఓ లార్డ్ యువర్ స్టెడ్ఫాస్ట్ లవ్ ఇస్ లిమిట్లెస్. అంటే ఆయన నమ్మకమైన ప్రేమ, స్థిరమైన ప్రేమకు ఇంకొక డెఫినేషన్ ఉంది. ఏంటి అంటే అది అపరిమితమైనది. అది ఒక పరిస్థితిలో పరిమితముగా లేకుండా అపరిమితముగా ఉంటుంది. ఇట్ ఈస్ లిమిట్లెస్ ఇన్ వాట్ ఎవర్ సిచ్యువేషన్. ఆమెన్. ఏ కొత్త పరిస్థితి మన ముందు వచ్చినా ఆయన ప్రేమ మాత్రం, ఆయన స్థిరమైన ప్రేమ ఎలా ఉందండి? అపరిమితముగా ఉంది. ఆమెన్. రీచింగ్ హైయర్ దాన్ ది హైయెస్ట్ హెవెన్. అత్యున్నతమైన ఈ పరలోకము, ఈ లోకము కంటే ఇంకా మించిన అపరిమితమైన ప్రేమ ఆయనది. ఆమెన్. యువర్ గ్రేట్ ఫెయిత్ఫుల్నెస్ ఈజ్ ఇన్ఫైనైట్. అది హద్దులు లేనిది. ఆయన కృప ఎలా ఉందండి? ఆయన విశ్వాస్యత, ఆయన కృప హద్దులు లేనిదిగా ఉంది. ఆమెన్. ఐ రియలీ వాంట్ టు రిమెంబర్ ద హార్ట్ ఆఫ్ ద లార్డ్ టుడే. ఆయన హృదయమును, ఆయన గుణమును నేను మీరందరూ గ్రహిస్తారని నేను నమ్ముతున్నా అండి. ఎందుకంటే అటువంటి గ్రహింపులో ఉన్నప్పుడు మనలో ఉన్న సగము కష్టంలో తొలగిపోతాయి. నిజంగా దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ మై లైఫ్. మన సగము అంతా మన ఆలోచనలోనే ఉంటుందన్నమాట. ఆ ఆలోచనలోనే మనం సగం నీరసం వస్తుంది మనకి. ఏదో మన ఊహలో ఉండి మన ఏదో పరిస్థితులు వస్తాయని మనం భయపడుతూ చాలాసార్లు నాకు ఆ నీరసం కలిగింది. నిజంగా మనం ఉండలేదని, బాగాలేదని ఉంటుందా అంటే మేబీ నాట్. బట్ ద డెవిల్ యూస్, మన దైవజనులు కూడా చెప్తున్నారు కదా, మన ఆలోచనలు ఎప్పుడు కూడా ఉపయోగించుకుంటాడు. బట్ వి వాంట్ రిమెంబర్, మనం ఈరోజు ఏం గుర్తు చేసుకుందామంటే, ఐ వాంట్ ఎంకరేజ్ యూ ఆల్, ఆయన గుణాన్ని మీరు గుర్తించండి. హిస్ స్టెడ్ఫాస్ట్ లవ్, ఆయన నమ్మకమైన ప్రేమను, స్థిరమైన ప్రేమను, అపరిమితమైన ప్రేమ. ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ ఫర్ యువర్ సిచ్యువేషన్. అది పరిమితముగా నీ పరిస్థితిలో లేదు, అది అపరిమితముగా ఉంది. ఆమెన్. ఆయన విశ్వాస్యత హద్దులు లేనిదిగా ఉంది. ఆమెన్. ఇట్ ఈస్ లిమిట్లెస్, ఇట్ ఈస్ ఇన్ఫైనైట్. ఆమెన్. ఆయన నమ్మకస్తుడని, ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన పిలిచిన వారికి ఆయన దూరంగా ఉన్నాడు. ఎవరు ఆయన నామం పిలిస్తే ఆయన ఎక్కడుంటాడండి? వారి దగ్గర ఉంటాడా, దూరంగా ఉంటాడా? దగ్గరగా ఉంటాడు. ఆయన నామమును మన హృదయాంతరంగంతో పిలిచినప్పుడు ఆయన మనకు దగ్గరగా ఉండి మనకు విజయం కలిగించే దేవుడు. ఆమెన్. Psalm 136 మనం చదువుదాం. Psalm 136 2 and 3 చదువుదాం ఫస్ట్. కీర్తనలు 136 2-3 వచనాలు చూసుకుందాం. దేవదేవునికి కృతజ్ఞత. ఫస్ట్ సెకండ్ వర్స్ మాత్రమే చదువుదాం. చదవండి. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ప్రభు. ఓకే, సెకండ్ వర్స్లో ఇంగ్లీష్లో ఏమని రాస్తుందంటే, గివ్ థ్యాంక్స్ టు అవర్ గాడ్, అవర్ కింగ్ ఓవర్ ఆల్ గాడ్స్. అంటే ఈ లోకంలో గొప్ప దేవుడిగా కనిపించే, గొప్పగా కనిపించే వాటికంటే ఆయన దేవతలకే దేవుడు అని ఈ వాక్యం సెలవిస్తుందండి. లెట్ us రికగ్నైజ్ ఆయన
దేవతలకు దేవుడు. అంటే ఈ లోకములో అందరూ వచ్చే పరిస్థితులను బట్టి, వాళ్ళ గొప్పతనాన్ని బట్టి, దానికంటే ఎక్కువగా ఎవరు దేవుడు అండి? ఆయనే రాజు. ఆమేన్. హీఈస్ ద లార్డ్ ఓవర్ అవర్ లైఫ్స్. 3rd verse. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన ఎవరండి? హీఈస్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. అంటే ప్రభువులకు ప్రభువు. 11, 12, 13 చదువుదాం. 11, 12 and 13. వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించెను. ఆయన కృప నిరంతరముండును. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఆయన కృప నిరంతరముండెను. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన కృప నిరంతరముండును. వారు ఆనాడు ఫరోను ఒక దేవుడిగా చూస్తున్నారు. ఆ ఫరో చేతిలోంచి, ఫరో చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా అది వారందరూ కూడా కొన్ని అద్భుతాలు చేయడము వీరందరూ కూడా చూశారు. కాబట్టి ఇశ్రాయేలు హృదయంలో కొంచెం భయం కలిగింది. అంటే వీరు కూడా ఇట్లా చేస్తున్నారు అంటే వీరికి శక్తి ఉందేమో. కానీ దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఆయన దేవుళ్ళకు దేవుడుగా ఉన్నాడండి. హీఈస్ ద లార్డ్ ఆఫ్ లార్డ్, హీఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. వారు అంతవరకే ఉన్నారు. కానీ వారందరూ కూడా ఏం చెప్పారంటే ఫరోకి, ఆయన చుట్టుపక్కల ఉన్న మెజిషియన్స్ ఏం చెప్పారంటే, వీరి దేవుడు చాలా గొప్ప దేవుడు, మన చేతిలో ఉన్న ఆ శక్తికి మించిన శక్తి ఉంది వీరి దగ్గర, కాబట్టి వీరితో మనం పెట్టుకోకూడదని ఒక దగ్గర రాసి ఉంటుంది అనమాట. అక్కడ ఉన్న మెజిషియన్స్ అందరూ ఫరోకి చెప్తారనమాట. సో వాళ్ళు అపవాదికి దేవుడి గొప్పతనము తెలియక కాదండి, మనము చాలాసార్లు ఆయన గొప్పతనాన్ని మనము గుర్తించలేకపోతాం. కాబట్టి వాడు మన మీద అటువంటి అధికారాన్ని తీసుకోవడానికి చాలాసార్లు ప్రయత్నిస్తాడు. ద డెవిల్ కెనాట్ టేక్ ఎనీ ఛాన్స్ ఓవర్ యువర్ లైఫ్ వాట్ యూ కెనాట్ గివ్ హిమ్. నువ్వు ఇచ్చిన అధికారమే వాడు తీసుకుంటాడు, కానీ నువ్వు ఇవ్వని అధికారం వాడు తీసుకోలేడండి. ఐ హ్యావ్ లెర్న్డ్ ఇన్ మై లైఫ్, ఇఫ్ యూ గివ్ ఫుడ్ స్టూల్ టు ద డెవిల్, హీ విల్ డెఫినెట్లీ టేక్ ది అథారిటీ. నువ్వు మన ఇంట్లోకి దొంగ వస్తే మనం ఏం చేస్తామండి? అలా చూస్తూ నుంచుండిపోతామా? వాడిని బయటికి తోయడానికి మనం ఏదో చేస్తామా? ఎంతమంది చేస్తారండి? సేమ్ వే దొంగ వచ్చినప్పుడు వాడిని తోయడానికి దేవుని శక్తిని మనం ఉపయోగించుకుంటూ, మన శక్తితో కాదండి. ఇట్ ఈస్ నాట్ బై మైట్, ఇట్ ఈస్ నాట్ బై పవర్, ఇట్ ఈస్ బై ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. ఆయన ఆత్మ ద్వారా, ఆయన మన చుట్టూ ఉన్న ఆయన శక్తి ద్వారా మనం వాడిని గట్టిగా తోసివేయచ్చు. ఆమేన్. కానీ మనం తోసివేయకపోతే వాడు మన మీద అధికారము తప్పకుండా చూపిస్తాడు. కానీ మనం వాడికి అధికారం ఇవ్వాల్సిన అవసరం లేదండి. ద గుడ్ న్యూస్ ఇస్ యూ డు నాట్ హ్యావ్ టు గివ్ ఫుడ్ దట్ అథారిటీ. అధికారం వాడికి ఇవ్వనవసరం లేదు. నువ్వు ఇవ్వని అధికారం నీ మీద వాడు ఎప్పుడు కూడా చెలాయించలేడు. ఆమేన్. హీ కెన్ నాట్ రూల్ ఓవర్ యువర్ లైఫ్. హీ ఈజ్ నాట్ గాడ్. వీ హ్యావ్ గాడ్ ఆఫ్ గాడ్స్ అండ్ కింగ్ ఆఫ్ కింగ్స్. ఆమేన్. గొప్ప దేవుడు మన పట్ల మన పక్షాన ఉన్నారు. ఆమేన్. అటువంటి ఒక గొప్ప ఎర్ర సముద్రము వారి ముందు ఉన్నప్పుడు, ఆ ఎర్ర సముద్రము ఆయన శక్తివంతమైన శక్తితో ఆయన ఏం చేశారండి? అది రెండుగా ఆయన తెరిచి వారు ఆ మధ్యన వెళ్ళే అటువంటి కృప వారికి దయచేశారు. ఆమేన్. 17th verse చదువుదాం. గొప్ప రాజులను ఆయన హతము చేసెను. అంటే ఆనాడు గొప్ప రాజులు ఉన్నారండి, ఇశ్రాయేలు కంటే గొప్ప రాజులు ఉన్నారు. కానీ అటువంటి గొప్ప రాజులను కూడా ఆయన ఏం చేశాడండి? హతము చేశాడు. ఆయన బలముతో వారిని హతము చేశాడు. ఆయన బద్దలు కొట్టాడు. సంపూర్ణంగా వారు ఎప్పుడు కూడా పైకి లేవకుండా ఆయన సంపూర్ణంగా వారిని నాశనము చేశాడు. 22nd verse. తన సేవకుడైన ఇశ్రాయేలునకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన ఎవరికి అప్పగించారండి? ఆయన సేవకుడైన ఇశ్రాయేలులకు ఆయన స్వాస్థ్యముగా ఇచ్చాడు. అపవాది మన పట్ల when I see these things, మన ప్రతికూలమైన పరిస్థితి మనం చూసినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, దేవుడు ఆనాడు వారికి ఒక మాట చెప్పారు. ఏంటి అంటే, ఇశ్రాయేలుకి ఈనాడు చూసే ఐగుప్తులను ఎప్పుడైనా చూస్తారా? మళ్ళీ చూడరు. దేవుడు మనకి విజయం ఎలా కలిగిస్తారంటే, ఇంకెప్పుడు కూడా వారి అటువంటి శత్రువును మనము ఎప్పుడు కూడా ఎదుర్కోకుండా దేవుడు అటువంటి విజయం మనకి దయచేస్తారండి. ఆమేన్. సో అటువంటి స్వాస్థ్యమును మనకి దయచేస్తారండి. ఆమేన్. 23rd verse మనం చూద్దాం. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకునెను. ఎస్, వి వాంట్ టు రిమెంబర్ టుడే. మనం గుర్తు చేసుకుందామండి. మనము ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు, మనకు ఏమీ తెలియనప్పుడు, మనము ఎటువంటి గుర్తింపు మనలో లేనప్పుడు దేవుడు ఎలా ఎందుకున్నారండి? మనల్ని
ఆయన జ్ఞాపకం చేసుకొని మనందరిని ఎన్నుకున్నాడు. వీఆర్ హియర్ బికాస్ హీ రిమెంబర్డ్ అస్ ఫస్ట్. ఆయన మనల్ని గుర్తు చేసుకున్నాం కాబట్టి మనం ఈనాడు సజీవులుగా ఆయన సన్నిధిలో మనం ఉంటున్నాం. మన గొప్పతనము ఎక్కడా లేదండి. లెట్ us నాట్ షో అవర్ గ్రేట్నెస్ ఎనీవేర్ హియర్. మన గొప్పతనం ఎవ్వరు కూడా మన గొప్పతనం కాదండి. నిజముగా ఆయన శక్తిని బట్టి ఆయన అపారమైన ప్రేమ, ఆయన నమ్మకమైన ప్రేమ ఉంది కాబట్టి మనం ఈనాడు మనం ఇలా సజీవులుగా ఆయన సన్నిధిలో ఉన్నాం. ఆమేన్. 24th verse. మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను. ఎవరండి మన శత్రువుల నుండి రక్షిస్తారు? ఆయన అపారమైన ప్రేమ, ఆయన నమ్మకమైన ప్రేమ మన శత్రువుల నుండి మనల్ని ఆయన రక్షించగల గొప్ప దేవుడు. verse 25. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన కృప నిరంతరముండును. ఓకే, 25th verseలో ఇంగ్లీష్లో ఏమని రాస్తుందంటే, గివ్ థ్యాంక్స్ టు ద గ్రేట్ గాడ్ ఆఫ్ ద హెవెన్స్. పరలోకపు ఒక గొప్ప దేవుని మనము కృతజ్ఞత చెప్దామా అండి? వి థ్యాంక్ ద లార్డ్. కృతజ్ఞతను మనము చెప్దాం. ఆమేన్. సో హీఈస్ అ గాడ్. ఎలాంటి దేవుడు అండి? నమ్మకమైన దేవుడు ఆయన. Psalm 103:11కి మరలా వెళ్దాం. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ అగైన్ బ్యాక్ టు Psalm 103:11. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఇంగ్లీష్లో ఏమని రాస్తుందంటే, హిస్ స్టెడ్ఫాస్ట్ లవ్ ఇస్ టవరింగ్ ఓవర్ ఆల్ ఆఫ్ అస్. అంటే ఆయన ప్రేమ ఎలా ఉందంటే, ఆయన నమ్మకమైన ప్రేమ ఎలా ఉందంటే, ఒక బలమైన కోట వలె మన చుట్టూ మనల్ని ఆవరించుకుంటూ ఉందని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఆమేన్. సో వెన్ యూ రీడ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్, ఇట్ ఈస్ సో ప్రిసైజ్. అది ఎంత నిజముగా ఉందంటే మనము ఆ పరిస్థితులను మనం ఊహించుకుందాం. నిజంగా దేవుని ప్రేమ ఎలా ఉందండి? మన చుట్టూ ఒక గొప్ప కోట వలె ఎలా ఉందంటే, పొడవుగా, అంటే చాలా బలముగా ఎత్తైనదిగా ఉంది. అది ఏదో కొంచెముగా లేదు, ఎత్తైనదిగా ఆయన కోట వలె ఆయన బలం, ఆయన ప్రేమ మన చుట్టూ ఆవరించుకొని ఉంది. ఆమేన్. Psalm 46:1 చదువుదాం. Psalm 46:1. కీర్తనలు 46:1 చూసుకుందాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునయ్యున్నాడు. అంటే దేవుడు మనకి ఎలా ఉన్నారండి? ఆయన నమ్మకమైన ప్రేమ ఎలా ఉందంటే, మనకి ఒక ఆశ్రయముగా ఉంది, ఆయన సురక్షితమైన ఒక కోటగా మనకు ఉన్నారు. నెక్స్ట్, ఆపత్కాలములో ఆయన నమ్ముకున్న తగిన సహాయకుడు. అంటే మన కష్టంలో మనము సడన్గా భయపడాల్సిన అవసరం ఉందా అండి? రేపేం జరుగుతుందని మనం భయం అవసరమా అండి? అవసరం లేదు. ఈ వాక్యం ఏం చెప్తుందంటే, యు ఆర్ అ ప్రూవెన్ హెల్ప్ ఇన్ టైమ్ ఆఫ్ ట్రబుల్. కష్టకాలంలో నీ సహాయమును ఎప్పుడూ నిరూపించుకున్నావు. నన్ను వదిలిపెట్టకుండా నాకు సహాయముగా ఉండి నన్ను రక్షిస్తున్నావు. నెక్స్ట్, కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఆమేన్. సో ఇంగ్లీష్లో ఏమని రాస్తుందంటే, యు ఆర్ అ ప్రూవెన్ హెల్ప్ ఇన్ టైమ్ ఆఫ్ ట్రబుల్. నా కష్టకాలములో ఆయన సహాయమును, ఆయన బలమును నిరూపించుకున్నారు. కాబట్టి ఐ హ్యావ్ మోర్ దాన్ ఇనఫ్. ఐ విల్ ఆల్వేస్ ట్రస్ట్ ఇన్ యూ అలోన్. అంటే ఆయన నాకు చాలును. మనం తెలుసుకున్నాం కదండి, ఆయన నాకు చాలును. హిస్ సేయింగ్, యు ఆర్ మోర్ దాన్ ఇనఫ్ ఫర్ మీ. మీరు నాకు చాలు. మీ అపారమైన ప్రేమ, మీ నమ్మకము నాకు చాలు. యు ఆర్ మోర్ దాన్ ఇనఫ్. మీరు మాకు చాలును. ఆ తగినంత ఆ ప్రేమ నాకు ప్రతి కష్టములో నాతో ఉండగా నాకు ఎవరు విరోధిగా నా ముందు నిలువలేరు. ఆమేన్. సో కాబట్టి ఐ విల్ నెవర్ ఫియర్. నేను దేని బట్టి కూడా నేను భయపడను. ఆ సహాయము మీ నుండి నాకు వస్తుంది కాబట్టి. ఈవెన్ ఇఫ్ ఎవ్రీ స్ట్రక్చర్. verse 2 ఒకసారి చదవండి అంటే, సెకండ్ వర్స్. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములో పర్వతములు మునిగినను. అంటే ఒక సహాయము, మనందరికీ కూడా మన కష్టకాలంలో మనందరికీ కూడా మనము గబుకున్న సహాయపడే ఒక పరిస్థితి, ఐదర్ పీపుల్ ఆర్ మనీ ఆర్ సిచ్యువేషన్స్ ఆర్ మన ఆలోచనలతో మనము ఎట్లా అంటే మనము అంటే వి టెల్ అవర్ సెల్స్, ఓకే మనకి ఇది ఉంది కాబట్టి పర్లే, మనం భయపడాల్సిన అవసరం లేదు అనుకుంటాం. కానీ అలాంటి సహాయ వ్యవస్థ మన నుండి పడిపోతే మనం ఏం చేయగలుగుతామండి? ఆమేన్. మనకుండే సహాయము కలిగించే అటువంటి వ్యవస్థ ఏదున్నా సరే మన నుండి తొలగిపోతే మనం ఏం చేస్తామండి? భయపడతాం, మనకు ఆందోళన చెందుతాం.
వి ఫీల్ యాంగ్షియస్, వి ఫీల్ వెరీ అటువంటి విశ్రాంతి లేని ఆలోచన ఇట్ కీప్స్ కమింగ్ టు అస్. కాబట్టి కానీ దావీదు ఏమని రాశాడంటే, ది సామ్ సేస్, ఐ విల్ నెవర్ ఫియర్ ఈవెన్ వెన్ ద స్ట్రక్చర్ ఆఫ్ సపోర్ట్ విల్ క్రంబుల్ అవే. అంటే నా సహాయ వ్యవస్థ పడిపోయినా సరే నేను భయపడను, ఎందుకంటే ఆయన నమ్మకమైన ప్రేమ నా చుట్టూ కూడా ఒక కోట వలె అది నన్ను దాచుకొని ఉంది కాబట్టి. ఆమేన్. హిజ్ లవ్, హిజ్ లాయల్ లవ్, ఆయన నమ్మకమైన ప్రేమ నా చుట్టూ అది కమ్ముకొని ఉంటుంది. కాబట్టి ఐ విల్ నాట్ ఫియర్ ఈవెన్ వెన్ ద ఎర్త్ క్వేక్స్ అండ్ ఇట్ విల్ షేక్. భూమి కంపించినా, అది తొలగించబడినా, ఐ విల్ హ్యావ్ నో ఫియర్. ఆమేన్. ఐ విల్ హ్యావ్ నో ఫియర్, నాకు భయము లేదు, ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు, నమ్మకస్తుడుగా నాతో ఉన్నాడు కాబట్టి. ఆమేన్. సో 10th verse చదువుదాం, అదే చాప్టర్లో 10th verse. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. ఇంగ్లీష్లో ఏమని రాసిందంటే, లెట్ గో అండ్ రిలాక్స్, సరెండర్ యువర్ యాంగ్జైటీస్. అంటే లొంగిపోవాలి. మనం ఎలా ఉండాలండి దేవుని సన్నిధిలో? లొంగిపోవాలి. ఆయనకు అప్పచెప్పి మళ్ళీ నాకు ఇది ఆలోచన వస్తుంది, ఆ ఆలోచన వస్తుంది అని మనం భయపడకూడదు. వెన్ యూ సరెండర్ టు ద లార్డ్ ఎలా ఉండాలండి? మొత్తము ఆయన మీద పెట్టేసేయాలి. మన ఆలోచనను మనం లొంగిపోవాలి మొత్తముగా. అప్పుడు మనము లొంగిపోయి అది వదిలివేసి మనకు వదిలేసినప్పుడు అప్పుడు విశ్రాంతి కలుగుతుంది. వెన్ యూ లెట్ గో యూ విల్ రెస్ట్. ఆమేన్. మనము వదిలివేసినప్పుడు అది ఆయన సన్నిధిలో, ఆయన పాదాల దగ్గర మనం వదిలివేసినప్పుడు, మన భయాలను, మన పరిస్థితులను వదిలివేసినప్పుడు ఏమొస్తుందండి? మనకి విశ్రాంతి కలుగుతుంది. ఆమేన్. He said, cast your cares upon me, for I care for you. అంటే నీ యాంగ్జైటీస్ అంటే నీ చింతలను నాకు అప్పగించినప్పుడు అండ్ టేక్ రెస్ట్, ద లార్డ్ సేస్. విశ్రాంతిని మనం తీసుకోవాలి. ఆమేన్. నెక్స్ట్ అదే వర్స్లో 10th verseలో, అన్యజనులలో నేనే మహోన్నతుడనగుదును. ఇంగ్లీష్లో ఏం రాస్తుందంటే, బీ స్టిల్ అండ్ రియలైజ్ దట్ హీ ఈజ్ గాడ్, యూ ఆర్ నాట్ గాడ్. మనము దేవుడు కాదు. మనము మార్పు మనుషులలో పరిస్థితుల్లో మార్పు తీసుకురావచ్చా అండి? we do not have the strength. ఆమేన్. మన సహాయ వ్యవస్థ పడిపోయింది అనుకోండి, మన చేతిలో ఎటువంటి శక్తి లేదు. బట్ he said, be still and realize that he is God. నిశ్చలముగా ఉండండి మరియు నేను దేవుణ్ణని మీరు గ్రహించండి. రిమెంబర్ దట్ హీ ఈజ్ లార్డ్. మనం ఆయన దేవుడు అని మనం గ్రహిద్దాం. ఐఎమ్ గాడ్ ఓవర్ ఆల్ ద నేషన్స్. అంటే ఈ దేశాలలో ఉన్న ఈ ప్రపంచంలో ఉన్న అన్నిటికంటే ఆయన దేవుణ్ణి ఆయన చెప్పుకుంటున్నారు. ఆమేన్. ఐఎమ్ ఎగ్జాల్టెడ్ ఇన్ వాట్ హీ డస్. అంటే ఆయన చేసే దాన్ని బట్టి ఆయన గొప్పతనాన్ని ఆయన నిరూపించుకుంటాడు. మనం నిరూపించాల్సిన అవసరం లేదు. We do not have to prove anyone. He can prove himself. He is able to prove himself as a great God. Amen. ఈ భూమి పుట్టకమునపు తరతరములకు ఆయన ఎవరండి? ఆయన దేవుడుగా ఉన్నాడు. When he is God, he can prove himself. ఆయన దేవునిగా ఆయన నిరూపించుకుంటారు. Amen. Isaiah 64:4 చదువుదాం. I just want to make you all to read the word of God. నేను ఎంత శక్తి నాకు కలిగిందంటే ఇవన్నీ చదివినప్పుడు, I hope you all get that strength by the end of this. Isaiah 64:4. యెషయా గ్రంథము 64వ అధ్యాయం 4వ వచనం. తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు నే కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. Isaiah 64:4 ఏంటంటే ఓకే. సో 64:4 అయినా ఒకసారి ఇంగ్లీష్ చదువుతా. ఫ్రమ్ ఓల్డ్ టు నౌ no one has perceived by the ear, nor has eye seen a God beside you, who works and shows himself active on behalf of those who wait on him. అదేనాది? ఓకే యా చదవండి. తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప, తన కొరకు కనిపెట్టిన విషయము వారి విషయము పట్ల నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు నే కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు. ఆమేన్. సో నో వన్ హ్యాస్ హర్డ్ ఆర్ పర్సీవ్డ్. మనకు చాలాసార్లు అర్థం కాదు. మన పరిస్థితిలో మన అర్థం కాని విషయం ఏంటంటే, దేవుడు ఎలా రక్షిస్తాడు నా ఈ విషయంలోంచి అని మనకి చాలాసార్లు మనకు కనిపించే పరిస్థితులు
our eyes will tell, how will this happen? ఇది ఎలా జరుగుతుంది? Who will change for me? నా కోసం ఎవరు? What will happen to me? నాకు ఏం జరుగుతుంది? నా పరిస్థితుల్లో ఎలా మార్పు జరుగుతుంది? But the Lord says, He intervenes for those, ఆయన జోక్యం చేసుకుంటారండి, ఆయన మధ్యలోకి వస్తారు. He will intervene for those who wait on him. The key is you wait on the Lord. Amen. ఎవరైతే ఆయన కొరకు వేచి ఉంటారో వారి పట్ల ఆయన ఏం చేస్తారండి? Who wait and long for him. ఇంగ్లీష్లో ఏమని రాసిందంటే who wait and long for him. అంటే నిరీక్షణతో పాటు నమ్మకముగా వేచి ఉండాలండి. చాలాసార్లు మన నిరీక్షణ ఉంటుంది కానీ నమ్మకము చాలాసార్లు ఎంతసేపు నేను ఇంకా నిరీక్షణ చేయాలని మనకి ఆలోచన వస్తుంది. బట్ ద లార్డ్ సేస్ యు వెయిట్ అండ్ లాంగ్ ఫర్ హిమ్. అంటే యు ఆర్ వెయిటింగ్ విత్ యాంటిసిపేషన్. ఆయన నమ్మకస్తుడు, ఆయన నమ్మకమైన ప్రేమ కలవాడు. కాబట్టి నేను కూడా నమ్మకమైన నిరీక్షణతో ఆయన గురించి నేను వేచి ఉంటాను. ఆమేన్. మరలా చదువుదామండి 64:4. తన కొరకు కనిపెట్టు అనే విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు నే కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు. ఆమేన్. అటువంటి మనుషులకు మనందరికీ ఎప్పటికీ అర్థం కాదండి. ఆయన ఎటువంటి గొప్పతనంలో ఆయన మన పరిస్థితిలో ఆయన జోక్యం చేసుకొని ఒక గొప్ప విజయం మనకి ఎలా కలిగిస్తారో మన ఆలోచనకు మించినది. బట్ వాట్ వీ క్యాన్ డూ, మనమందరం ఏం చేయగలుగుతామంటే నమ్మకమైన నిరీక్షణతో ఆయనందు వేచి ఉండడమే మన వంతు. ఆ గొప్ప కార్యం చేయాల్సినది ఆయన వంతు అండి. ఇట్ ఈస్ నాట్ వీ హూ షుడ్ థింక్ అబౌట్ వాట్ విల్ హ్యాపెన్, ఏం జరుగుతుంది, ఎలా రక్షిస్తాడని మనకు అలాంటి ఆలోచన చింత మనకు అవసరం లేదు. మనము నమ్మకమైన నిరీక్షణతో ఆయన స్థిరమైన ప్రేమకు మనము లీనమై ఆనుకొని ఉండడము మన వంతు. ఆమేన్. 2 Chronicles 16:9. 2 Chronicles 16:9. రెండవ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనం చూసుకుందాం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. Amen. So for the eyes of the Lord run to and fro throughout the whole earth to show himself strong on behalf of those whose heart is loyal towards him. ఇక్కడ వాక్యంలో ఏమని రాసిందంటే ఆయన నుండి నమ్మకమైన ప్రేమ ఉంది, ఆయన సైడ్ నుండి నమ్మకమైన ప్రేమ నా పట్ల ఉంది. కానీ దేవుడు కూడా మన నుండి కూడా అటువంటి నమ్మకమైన ప్రేమను కోరుకుంటున్నారండి. అంటే మనము నమ్మకంగా ఎలా ఉండగలుగుతామంటే a loyal heart is a heart who does not approach any other thing but only the strength of the Lord. మనం నమ్మకంగా ఉండాలంటే ఏం చేయాలంటే ఆయన శక్తిని మాత్రమే మనము ఆశ్రయించాలి. ఇంకో వేరొక శక్తిని మనం ఆశ్రయించకూడదు. మన డబ్బులో లేకపోతే మన ఆలోచనలో మనిషిలో అటువంటి శక్తిని మనము ఆశ్రయించకూడదు. లాయల్ హార్ట్, ఒక నమ్మకమైన హృదయం ఎలా ఉంటుందంటే ఆయన శక్తిని మాత్రమే ఆశ్రయిస్తుంది. రెండవదిగా ఆయన యందు నమ్మకం ఉంచిన వారు ఎలా ఉంటారంటే దే విల్ నాట్ హ్యావ్ ప్లాన్ ఏ, ప్లాన్ బి. అంటే ఒక ప్లాన్ సఫలం కాకపోతే ఇంకొక ప్లాన్ చేద్దాం అన్నట్టుగా వారు ఉండరు. దేర్ ప్లాన్ ఈజ్ ఓన్లీ టు ట్రస్ట్ ఇన్ ద లార్డ్. ఆమెన్. వారి ఆలోచన ఎలా ఉంటుందంటే ఏ విషయంలో ఆయన పట్ల స్థిరముగా నమ్మకముగా నేను ఆయనందు వేచి ఉంటాను అని అనుకుంటుంది. ఆమెన్. అ లాయల్ హార్ట్ ఈజ్ అ హార్ట్ హూ డస్ నాట్ టర్న్ టువర్డ్స్ ఎనీథింగ్ ఎల్స్ బట్ టు ద మైటీ గాడ్ అలోన్. ఆమెన్. ఆయన మన హృదయం ఎలా ఉంటుందంటే పరిపరి విధాలుగా మన చుట్టూ తిరగకుండా ఆయన గొప్ప దేవుని అందు మాత్రమే మన ఆలోచన స్థిరముగా ఉంటుంది. ఆమెన్. ఆమెన్. సో వీ షుడ్ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ అ లాయల్ హార్ట్ టువర్డ్స్ ద లార్డ్. అటువంటి నమ్మకము నిరీక్షణ ఆయన పట్ల మనలో ఉండాలండి. ఆమెన్. సో అటువంటి గొప్ప నిరీక్షణ ఉన్న వారికి దేవుడు ఎప్పుడైనా గొప్ప కార్యము చేసి మనల్ని విజయవంతులుగానే నిలబెడతారండి. హీ విల్ నాట్ లెట్ us బీ అషేమ్డ్. ఆయన వాక్యం ఏం చెప్తుందంటే దోస్ హూ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విల్ నెవర్ బీ అషేమ్డ్. ఆయన సిగ్గుపరచనీయుడు. ఆయన యందు నమ్మిక ఉంచిన వారి యందు ఆయన నమ్మకముగా మనల్ని సిగ్గుపరచకుండా మనము విజయవంతులుగా మనము కనిపించడానికి దేవుడు ఆయన తన శక్తిని మన పట్ల కార్యము చేస్తారు ఆయన శక్తితో. ఆమెన్. 2 Kings 3:15 చదువుదాం. 2 Kings 3:15. రెండవ రాజులు 3వ అధ్యాయము 15వ వచనం చూసుకుందాం.
నా యొద్దకు వీణ వాయించగల ఒకనిని తీసుకొని రమ్ము. వాద్యకుడొకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను గనుక అతడు ఈ మాట ప్రకటన చేసెను. చదవండి 18th వరకు చదవండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆయన మోయాబీయులను మీ చేతికి అప్పగించును. ఆమేన్. ఇక్కడ వారికి తాగడానికి వారు నీళ్లు లేవు. వారు అదొక గొప్ప చాలా కష్టమైన పరిస్థితిగా వారు చూస్తున్నారు. కానీ ఇక్కడ ఎలీషా ప్రవక్త ఏం చెప్తున్నారంటే, దిస్ ఈజ్ బట్ అ లైట్ థింగ్ ఫర్ ద లార్డ్. ఇది చాలా చిన్న విషయమే. ఇదే కాదు, శత్రువును నేను ఓడించి మీ కష్టమును నేను తీర్చి మిమ్మల్ని విజయవంతులుగా చేస్తానని ఆయన తన ప్రవక్తతో చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, ఈ ఒక పరిస్థితిలో మీరందరూ ఏం చేయండి అంటే, ఫర్ దస్ సేస్ ద లార్డ్, యెహోవా సెలవిచ్చినదేమనగా 16th verse, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. ఏం చేయమంటున్నారంటే, మనల్ని మనము సిద్ధపరచుకోమంటున్నారు, వారిని సిద్ధపరచమంటున్నారు. ఏంటి అంటే, కాలువలను సిద్ధపరచండి. దేవుని కార్యమును మీరు చూడటానికి ఫస్ట్ సిద్ధపరచుకోండి. కాలువలను మీరు చేయండి, తవ్వండి. మేక్ ఇట్ రెడీ, మేక్ ద ట్రెంచెస్ రెడీ. కాలువను రెడీ చేసుకోండి. తర్వాత హి సెడ్, యూ షల్ నాట్ సీ ద విండ్ ఆర్ ద రెయిన్. అంటే గాలి నీకు కనిపించదు, వర్షము వచ్చినట్టు కూడా మీకు కనిపించదు. కానీ ఏ విధంగా వస్తుందంటే, దేవుడు మాత్రమే, హీస్ ద లార్డ్ హూ కెన్ ప్రొవైడ్. ఆమేన్, ఆమేన్. ఆ లోయలో మాత్రం నీళ్లు ఉంటాయని ఆయన చెప్తున్నారు. ఆమేన్. వెన్ వి థింక్ మేబీ ద లార్డ్ సెంట్ హిస్ ఏంజల్స్ టు పోర్ వాటర్ ఇన్ టు దట్, ఆ కాలువలో నీళ్లను వేయటానికి తన దూతలను పంపించారేమో అండి. వై నాట్ థింక్ హౌ గ్రేట్ ద లార్డ్ కెన్ డూ. ఆమేన్. సో మనం చాలాసార్లు మన పరిస్థితిలో ఆయనని పరిమితం చేస్తాం. బట్ వెన్ వి రీడ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్, ఆయన పరిమితము లేని కార్యమును ఆయన చేస్తుంటారు. అంటే మన పరిస్థితులను మనం పరిమితం చేస్తాం, కానీ ఆయనకు దానికి మించిన గొప్ప దేవుడు ఆయన ఎప్పుడు ఆయన నిరూపించుకుంటూనే ఉన్నారు. సో హీ సెడ్, యూ విల్ నాట్ సీ ద విండ్ నార్ ద రెయిన్. బట్ కాలువలో మాత్రం ఏముంటుందండి, నీళ్లు ఉంటాయి. దిస్ ఇస్ బట్ అ లైట్ థింగ్ ఫర్ ద లార్డ్. ఇది ఒక చిన్న విషయం. అంతేకాకుండా వెన్ యూ విల్ డిస్ట్రాయ్ ద ఎనిమీ, హీ సెడ్. ఆమేన్. 20th verse చదువుదాం. ఉదయ నైవేద్యము అర్పించు సమయమందు నీళ్లు ఎదోము మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను. ఇక్కడ ఏం జరిగిందంటే అండి, వారు కాలువలు చేసుకొని వారు రెడీ చేసుకున్నారు, వారిని వారు సిద్ధపరచుకున్నారు. కానీ ఉదయకాలంలో వారు ఏం చేశారండి, దేవుని సన్నిధిలో బలిపీఠాన్ని అర్పించారు. ఆ బలిపీఠమున వాళ్ళు అర్పణను ఆయనకు అర్పించారు. దట్ ఈస్ ద కీ దట్ వీ ఆల్ షుడ్ రికగ్నైజ్. మనము చాలాసార్లు సిద్ధపడతాం, కానీ మనల్ని మనం అప్పగించుకోమండి. ఆయన బలిపీఠమున మనం అందరం కూడా అర్పణ లేనిదే అక్కడ దాని తర్వాత గొప్ప కార్యము జరిగింది. ఏంటి ఆ కార్యం అంటే, ఆ కాలువలో నీళ్లు వచ్చాయి. ఆమేన్. సో ఫ్రమ్ వేర్ ఇట్ హ్యాస్ కమ్ వీ డోంట్ నో, బట్ ద లార్డ్ కెన్ డూ ఇట్. ఆమేన్. ఆయన చేయగలుగుతారు. మన వంతులో ఏం చేయాలండి, ఆయన సన్నిధిలో మనము మనల్ని మనము మన జీవితాన్ని అర్పించుకోవాలి. అండ్ టెల్ హిమ్ ఓన్లీ యూ క్యాన్ డూ అలోన్. అర్పణకు అర్థం ఏంటి అండి, మీరు మాత్రమే చేయగలుగుతారు. నా శక్తి ద్వారా కాదు, నా బలము ద్వారా కాదు, మీ ద్వారానే ఇది జరుగుతుంది అని మనము ఆయన సన్నిధిలో చెప్పినప్పుడు ఆ కాలువలో ఏం జరిగిందండి, నీరు అద్భుతంగా వచ్చాయి. అదేవిధంగా 23-24 చదువుదాం. దిస్ ఈస్ వాట్ హ్యాపెండ్. 23-24. కనుక వారు, అది రక్తము సుమ, రాజులు ఒకరినొకరు హతము చేసుకొని నిజముగా హతులైరి. మోయాబీయులారా, దోపుడు సొమ్ము పట్టుకొందుము రండని చెప్పుకొనిరి. వారు ఇజ్రాయేలు వారి దండు దగ్గరకు రాగా ఇజ్రాయేలీలు లేచి వారిని హతము చేయుచుండిరి గనుక మోయాబీయులు వారి ఎదుట నిలువలేక పారిపోయిరి. ఇక్కడ ఏం జరిగిందండి, ఆ కాలువ నీళ్ళను వారు చూసి పొద్దున వాళ్ళు ఏమనుకున్నారంటే, మోయాబీలు ద ఎనిమీ థాట్, వారు గొడవపడి ఆ నీళ్ళు ఎలా కనిపిస్తున్నాయంటే, ఆ రక్తము ఆ రెడ్ కలర్లో, ఆ రక్తము ఒక కలర్లో కనిపిస్తున్నాయి అనమాట. దేవుడు ఎంత గొప్ప కార్యం చేయగలుగుతారండి అంటే, ఇశ్రాయేలీయులను వారిని కాపాడడం కోసము దేవుడు ఆ నీటిని ఒక ఎరుపు రంగులో కనిపించేలాగా ఆయన చేశారండి కార్యం. అక్కడ దే సా సంథింగ్ రెడ్ అండ్ దే థాట్
వారిని వారు కొట్టుకొని వారు చనిపోయారని వారు హ్యాపీగా వచ్చి వారిని వారు ఎక్కడ అప్పగించుకున్నారు? ఇశ్రాయేలీయులకు అప్పగించుకున్నారు. అంటే శత్రువు ఎలా ఉంటుందంటే, శత్రువు జ్ఞానముకు మించిన జ్ఞానవంతుడైనండి. ఆమెన్. ఎంతటి గొప్ప దేవుడు అండి. వారు లేచి అక్కడ శత్రువును ఎదుర్కోవాల్సిన అవసరం పడలేదు. శత్రువే మీ చేతిలో మేము పడతామని వచ్చారు. ఆమెన్, ఆమెన్. ఎంతటి గొప్ప దేవుడు అండి. శత్రువే వారి యూనో దేవుని చేతికి అప్పగించుకున్నాడు. ఆమెన్. ఇఫ్ ద ఎనిమీ థింక్స్ హీస్ వెరీ వైస్, మనం దాన్ని చూసి చాలాసార్లు భయపడతాం. మనము అపవాది తీసుకొచ్చే ప్రతికూలమైన పరిస్థితిని చూసి భయపడతాం. కానీ అంతకు మించిన జ్ఞానవంతుడు దేవుడు అని మనము గుర్తుపెట్టుకోవాలండి. శత్రువు ఏమవుతాడండి? మన చేత చిక్కుకుంటాడు. ఆమెన్. హీ విల్ కమ్ అండ్ ఫాల్ అట్ అవర్ ఫీట్. ఆమెన్. అంతటి గొప్ప విజయం దేవుడు మనకు దయచేశారు. ఆమెన్. సో లాస్ట్గా మనం ఏం చూసుకుందామంటే Hebrews 12:28. ఇది లాస్ట్ చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక Hebrews 12:28 12వ అధ్యాయము 28వ వచనం చూసుకుందాం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవకృప కలిగి ఉందము. ఓకే, మనము ఎటువంటి రాజ్యంలో ఉన్నామండి? కదలింపబడని రాజ్యంలో మనం ఉన్నాం. ఆమెన్. ద లార్డ్ ఈజ్ నాట్ షేకెన్ బై ఎనీథింగ్. ఆయన దేని బట్టి కూడా ఆయన కదిలించబడడు. ఆమెన్. అటువంటి అన్షేకబుల్ కింగ్డమ్లో నీవు నేను ఉన్నాం. అటువంటి కదిలించబడని రాజ్యంలో నీవు నేను ఒక దేవుని కింద మనం అందరం ఉన్నామండి. మళ్ళా చదువుదాం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవకృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏమనగా, సో సిన్స్ వీఆర్ రిసీవింగ్ అవర్ రైట్స్ టు అన్ అన్షేకబుల్ కింగ్డమ్, మనకి ఎటువంటి రైట్స్ ఉన్నాయండి? ఒక అన్షేకబుల్ కింగ్డమ్ అంటే కదిలింపబడిన రాజ్యంలో మన శక్తి ఉంది. ఆయన కదిలింపబడడు కాబట్టి మనం కూడా కదిలింపబడము. వెన్ హీ ఈజ్ నాట్ షేకెన్ వి విల్ నాట్ బీ షేకెన్. ఆమెన్. ఆయన కదిలింపబడకుండా ఉన్నారు కాబట్టి నీవు కూడా కదిలింపబడకుండా అటువంటి విజయంలో మనం ఉండొచ్చు. ఆమెన్. బికాస్ హీ ఈజ్ అన్షేకెన్. ఐ am నాట్ అన్షేకెన్. చెప్దాం, ఐ am నాట్ షేకెన్. నేను కదిలింపబడను. ఎందుకంటే ఆయన దృఢముగా శక్తివంతుడుగా ఉన్నాడు. ఆమెన్. సో లవ్, ఆయన స్టెడ్ ఫాస్ట్ లవ్, ఆయన నమ్మకమైన ప్రేమ ఏం జరుగుతుందండి? ఆయన నమ్మకమైన ప్రేమ మీద మనము ఆనుకున్నప్పుడు మనలో ఉన్న భయము ఉంటుందా అండి? ఇంకా ఉండదు. ఇంత మన వాక్యం చదివిన తర్వాత నాకైతే భయం కలగలేదు. హ్యావ్ ఇన్స్టెంట్ స్ట్రెంగ్త్. నా భయము తొలగిపోయింది. ఆమెన్. అవర్ ఫియర్స్ విల్ రన్ అవే. ఇట్ కెనాట్ స్టాండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. ఆయన సన్నిధిలో ఏవి కూడా నిలవలేవు. ఆమెన్. ఫియర్ ఎందుకు వస్తుందంటే వీఆర్ వెరీ సస్పిషియస్. అంటే అనుమానంగా ఉంటుంది అనమాట. ఫియర్ ఎందుకు వస్తుంది, భయం ఎందుకు వస్తుంది అంటే ఇది జరుగుతుందేమో, అది జరుగుతుందేమో, దిస్ మైట్ హ్యాపెన్. దానివల్ల మన హృదయంలో ఆందోళనలో మనం ఉంటాం. వీఆర్ యాంగ్షియస్, మనం చింతలో ఉంటాం. బట్ ద లార్డ్ సెస్ దెర్ ఇస్ నో సస్పిషియస్. అంటే రేపటి గురించి ఆయనకు తెలిసిన దేవుడు ఉండగా మనకి సస్పిషన్ ఎందుకండి? మనకి అటువంటి అనుమానం ఎందుకండి? వీ డోంట్ హ్యావ్ టు బీ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ అ థాట్. మన హృదయంలో అటువంటి చింత మనకు అవసరం లేదు. వెన్ హీ ఈజ్ అన్షేకెన్ వీఆర్ అన్షేకెన్. ఆమెన్. ఆయన దృఢముగా కదిలింపబడకుండా ఉన్నప్పుడు, అటువంటి రాజ్యంలో అటువంటి రాజు కింద మనం ఉన్నప్పుడు we will never be shaken. Amen. Let us stand to our feet. Let us remember that steadfast, unshakable love of the Lord. Amen. ఆయన నమ్మకమైన స్థిరమైన దృఢమైన ప్రేమను మనము గుర్తు చేసుకొని ప్రార్థిద్దామండి. Let us stand to our feet.